నమస్కారం. నేను డాక్టర్ సుష్మిత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. యాక్చువల్‌గా మనం ఈరోజు టాపిక్ చూసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ అండ్ రేర్ డిసీజెస్ కోసం చూసుకుందామండి. యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరెవరికి ఇన్ఫర్టిలిటీ కాసెస్ ఎక్కువ ఉంటాయి, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఫీటస్లు ఎవరికైతే ఫామ్ అవుతాయి అని చెప్పుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్లలో ఏజ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏజ్ లో తీసుకుంటే ఫ్యాక్టర్, ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళలో మామూలుగా ఆడవాళ్ళకి అండాశయాలు ఫామ్ అయ్యేది ఏజ్ పెరిగే కొద్దీ మనకి అండాలు తక్కువగా ఫామ్ అవుతాయి. అంటే అండాశయాలకి బలం తక్కువైపోతుంది అని చెప్పుకొస్తారు. సో ఈ అండాలు సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల, అంటే దాని నంబర్ కౌంట్ తక్కువ కావడంతోనూ ప్లస్ దానికి బలం లేకపోవడం వల్లనూ సరిగ్గా పిండాలు ఫామ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే రిస్క్ ఫ్యాక్టర్ లో ఏజ్ తో పాటు హస్బెండ్ కూడా వాళ్ళలో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ మార్ఫాలజీ ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు అండాశయాలలో అండాలు బాగా ఉన్నా, విడుదలైన అండాలు మంచిగా ఉన్నా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటే గనక, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే గనక అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, అంటే అన్యూప్లాయిడీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే మోర్ దాన్ 2 or 3 అబార్షన్స్ అయిన వాళ్ళల్లో ప్లస్ వాళ్ళల్లో ఆ పిండాలకి కొంతమందికి గుండె చప్పుడు ఫామ్ అయి ఉంటుంది, కొంతమందికి గుండె చప్పుడు ఫామ్ కాకపోయి ఉండొచ్చు, కొంతమందికి పిండం కూడా సరిగ్గా ఫామ్ కాకపోయి ఉండొచ్చు, అంటే ప్లైటెడ్ ఓవమ్ అయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఎక్కువ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చి, లైక్ 49 కి వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు ఒక హెల్ప్ తీసుకుంటే, ఒక సలహా తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లలో అబార్షన్స్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నమస్తే.